హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే స్టార్టింగ్ అయితే ఒక వీడియో అయితే చూసారు కదా. సేమ్ అలాంటి వీడియోని మీరు కూడా ఓన్గానే ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్కి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. మీకైతే క్లారిటీగా అలాగే ఓన్గా అనేది ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలో అర్థమైతే అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఎలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. ఒక ఓపెన్ చేసిన తర్వాత కింద అయితే ప్లస్ సెకండ్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకుని ఎగ్జాంపుల్గా అయితే నేను 4:5 సెలెక్ట్ చేసుకొని లాస్ట్ అయితే క్రియేట్ ప్రాజెక్ట్ అయితే ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేస్తే మళ్ళీ రెషెడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేయండి. ఆడియోకి అయితే వెళ్ళిపోండి. మీకు డిస్క్రిప్షన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు డిస్క్రిప్షన్ నుంచి ఆల్ మెటీరియల్స్ అలాగే ప్రీసెట్ కూడా అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఒకనే అయితే సాంగ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక ఎగ్జాంపుల్గా కరెక్ట్గా ఒక 2 seconds అనేది అయితే సాంగ్ అయితే నేను యాడ్ చేసి చూపిస్తాను. కానీ 2 seconds అయితే తీసుకున్నాను. మీదంతా ట్రిమ్ చేస్తాను. వాల్యూమ్ కూడా మ్యూట్ అయితే చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను లిరిక్స్ అయితే సెర్చ్ చేస్తాను కానీ రెషెడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేయండి. ఏ టెక్స్ట్ అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ లిరిక్ అయితే నేను టైప్ చేస్తున్నాను కానీ మీకు ఫాంట్స్ అయితే మీకు ఫాంట్స్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను మెటీరియల్స్ అనేది. అక్కడి నుంచి అయితే ఈ ఫాంట్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఫస్ట్ ఫాంట్ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు కరెక్ట్గా అయితే ఇది మిడిల్కి అయితే సెర్చ్ చేసుకోండి కానీ ఈ విధంగా అనేది. మళ్ళీ ఇది మీకు ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడైతే ట్రిమ్ చేసేయండి. మళ్ళీ ఇలాంటిది ఇంకొక డూప్లికేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ లిరిక్ అయితే నీ అని చెప్పి అయితే నేను టైప్ చేసాను. ఇక్కడైతే నా అని చెప్పేసి అయితే టైప్ చేయండి. ఒకనా ఈ విధంగా అనేది. ఒకనా ఇక్కడి నుంచి అయితే మనకి జస్ట్ ఒక 2 లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసాం. ఎక్కడి నుంచి అయితే ఇంకొక లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక డూప్లికేట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి ఎల్యూ అని చెప్పేసి అయితే నేను సెర్చ్ చేశాను. దీనికి ఫాంట్ వచ్చి అయితే ఈ ఫాంట్ అనమాట. మీకు ఈ ఫాంట్ కూడా డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు కరెక్ట్ సైజ్ అయితే పెట్టేసండి. ఒకనా ఇది మీకు ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడైతే ఇది ట్రిమ్ చేసేయండి. మళ్ళీ ఇవే ఒక 2 డూప్లికేట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఒకటైతే ఈ విధంగా ఇక్కడ పెట్టేసండి. మళ్ళీ ఇంకొకటి అయితే ఉంది కదా, అదైతే ఈ విధంగా అయితే ఇంకోటి అయితే ఇక్కడ పెట్టేసాను. ఓకేనా, దీనికి ఫాంట్స్ వచ్చేసి అయితే మీరు చేంజ్ చేయాల్సి అయితే ఉంటుంది. నేను దీనికి ఈ ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఓకేనా, ఓకేనా, దీనికి వచ్చి అయితే ఈ ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఇది కూడా మీకు డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, దీనికి కలర్స్ అయితే మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జాంపుల్కి అయితే నేను ఎల్లో సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చి అయితే దీనికి ఫాంట్ వచ్చి అయితే సేమ్ ఫాంట్ అనమాట. దీనికి వచ్చి అయితే కలర్ అయితే చేంజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి అయితే నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చింది అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీరు పైన అయితే పెట్టేశాను. కానీ నేను ఎగ్జాంపుల్కి అయితే ఈ విధంగా అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మీకు ఇక్కడికైతే ఎగ్జాంపుల్కి అయితే లిరిక్స్ అయితే యాడ్ చేసి అయితే చూపించాను. కానీ గ్యాప్ అయితే ఇచ్చేసండి లిరిక్స్కి అనేది. కానీ అయితే గ్యాప్ అయితే ఇచ్చేస్తాను. కానీ ఈ విధంగా అనేది చూసారు కదా, ఈ విధంగా అయితే పెట్టేసండి. పెట్టేసిన తర్వాత మనం ఇవన్నీ కరెక్ట్ ఆర్డర్లో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అయితే కరెక్ట్ ఆర్డర్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడికైతే నేను లిరిక్స్ అయితే యాడ్ చేసి చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇమోజీస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మీకు డిస్క్రిప్షన్ అయితే ఇమోజీస్ అయితే ఇచ్చాను. డైరెక్ట్గా అయితే అక్కడి నుంచి అయితే ఇమోజీస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఇమోజీస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మీకు ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడికైతే ట్రిమ్ చేసేయండి. ఇది మీరు లిరిక్ కింద అయితే పెట్టేసి అంటే మనకి లిరిక్ బ్యాక్ సైడ్ అయితే రావాల్సి ఉంటుంది. ఇదైతే లిరిక్ అయితే కింద అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మూవ్ అండ్ ట్రాన్స్లోకి అయితే వెళ్ళండి. స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, సేమ్ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ దాని పక్కన ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఫాస్ట్ మూవ్ అయితే ఇచ్చుకోండి ఫస్ట్ అనేది. దాని తర్వాత లాస్ట్గా వచ్చేసి జస్ట్ ఒక చిన్న మూవ్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇదే మళ్ళీ ఇంకొక డూప్లికేట్లు అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు సేమ్. ఓకేనా, డూప్లికేట్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. డూప్లికేట్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఇదైతే సెకండ్ లిరిక్ అయితే ఉంది కదా, అక్కడికైతే మీరు లాగేసేయండి. లాగేసినది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడైతే మీరు ట్రిమ్ చేసేయండి. ఇక్కడ ఏం చేస్తున్న కలర్ అండ్ ఫీల్డ్కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మీరు ఇమేజ్ని అయితే చేంజ్ చేసుకోండి. ఒక నేనైతే ఎగ్జాంపుల్గా ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు చూసారు కదా, ఈ ఇమేజ్ని అయితే వచ్చింది. సేమ్ మీరు ఏ యానిమేషన్ ఇచ్చారో సేమ్ అదే విధంగా అయితే వస్తుంది. చూసారు కదా, ఎట్లా అనేది చూసారు కదా, ఎట్లా అయితే ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడికైతే నేను ఇమేజ్ అయితే ఇదే విధంగా అయితే యాడ్ చేశాను. మీరు సైజ్ అయితే ఇంకైతే మీరు పెంచుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఫస్ట్ వచ్చి అయితే మీరు క్లిక్ చేయండి. బ్లెండింగ్ అని ఒపాసిటీకి అయితే వెళ్ళండి. స్టార్టింగ్ వచ్చేసి అయితే మీరు 0 పెట్టేసేయండి. ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ మనకి అది లిరిక్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి 100 పెట్టేసేయండి. సేమ్ అదేవిధంగా దీన్ని కూడా ఇట్లానైతే పెట్టేసేయండి. కానీ అయితే సేమ్ అలాగే పెట్టేశాను. ఓకేనా, ఇట్లా మళ్ళీ దాని పక్కన ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి 100 పెట్టేసేయండి. మళ్ళీ ఇక్కడికి ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి మళ్ళీ దాని పక్కన ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి 100 పెట్టేసేయండి. ఓకేనా, ఇట్లా అయితే నేను ఈజీగా అయితే వీడియోస్ అయితే యాడ్ అయితే చేశాను. ఒక లిరిక్స్ అనేది
మీరు సింపుల్గా అయితే ఇట్లానైతే మొత్తం లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. మీకు కింద ప్రీసెట్ అయితే ఇచ్చాను, డైరెక్ట్గా అయితే అక్కడి నుంచి అయితే మీకు క్లారిటీగా అయితే అర్థమైతే అవుతుంది. ఇక్కడ పైన సెట్టింగ్స్ పక్కన ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోని అయితే మీరు సేవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను ఎగ్జాంపుల్కి అయితే 2 సెకండ్స్ అయితే ఎడిటింగ్ చేశాను, మీరు 30 సెకండ్స్ వరకు అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఎంత రిజిస్టర్ కావాలో అంత సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ క్లిక్ చేసాను, మీకు డైరెక్ట్గా అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి అయితే క్యాప్ కట్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను నా దగ్గర ఏ యానిమేషన్ యాడ్ చేయడం వీడియో అయితే ఉంది, అదైతే మీకు ఇప్పుడు యాడ్ చేసి చూపిస్తాను కదా. అంటే మీకు ప్రివ్యూ చూపించాను కదా, సేమ్ అదే విధంగా కానీ ఇదనమాట ప్రివ్యూ అనేది. కానీ ఇది ఏం చేస్తారంటే మనకి లిరిక్ అయితే మన బాక్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఫస్ట్ లిరిక్ అయితే ఉంది కదా, మనం యాడ్ చేసిన లిరిక్ అనేది ఇది మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ మీరు కరెక్ట్గా అయితే చూసుకోండి. కానీ ఎక్కడైతే ఎండ్ అవుతుంది కానీ ఆ వీడియోని క్లిక్ చేయండి. కింద మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ స్ప్లిట్ అని చెప్పేసి అయితే ఉంటుంది, దాని అయితే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఒక బాక్స్ అయితే యాడ్ అవుతుంది. మరి మనకి సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడైతే అయితే యాడ్ చేసుకోండి. కానీ ఇక్కడికి అయితే ఇక్కడ ఒక బాక్స్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇది ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ ఒక బాక్స్ అయితే యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ ఒక బాక్స్ అయితే యాడ్ చేశాను. కానీ ఇట్లా మీరు ఎన్ని యానిమేషన్ యాడ్ చేసుకుంటారో అది మీ ఇష్టం. నేను ఎగ్జాంపుల్కి అయితే ఒక 3 అయితే యాడ్ చేశాను. బాక్స్ని క్లిక్ చేయండి, మన కింద ఆప్షన్ 4th ఆప్షన్ యానిమేషన్ క్లిక్ చేయండి. కాంపోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు చాలా రకాల ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఎఫర్ట్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇది ఎగ్జాంపుల్కి అయితే ఎఫర్ట్ అనమాట. ఇంకా మీకు చాలా రకాల ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. కానీ మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ పైన ఐకాన్ క్లిక్ చేయండి. ఇది కూడా మీకు ఎంత రిజిస్టర్ కావాలో అంత రిజిస్టర్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ యూజ్ చేస్తే కానీ మీకు ఇది డైరెక్ట్గా అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఓకేనా. ఇక్కడైతే మీరు ఈ వీడియోని అయితే చాలా సింపుల్గా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇదే విధంగా అయితే క్రియేట్ చేస్తాను. మీరు నోట్ వీడియో అయితే గ్లోస్ కానీ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను అయితే యాడ్ అయితే చేయలేదు ఎగ్జాంపుల్ అనేది. ఓకే గైస్, నేనైతే ఇదే విధంగా అయితే ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేశాను. ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కాస్త కంపల్సరీ కామెంట్ చేయండి. కంపల్సరీ అయితే ఇంకా ముందు అయితే తీసుకొస్తుంటాను. ఓకే గైస్, నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.